దక్షిణ భారతంలో సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్యునికి ఎన్నో క్షేత్రాలు కూడా ఉన్నాయి. కుజ గ్రహానికి అధిపతిగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే జాతకంలో కుజ దోషం ఉన్నా, నాగ దోషాలు ఉన్నా పోతాయని విశ్వాసం. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో ఉన్న నడిపూడి క్షేత్రం సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షంగా దర్శనమిస్తాడని చెబుతారు. నడిపూడిలో సుబ్రహ్మణ్యుడు స్వయంభువుగా వెలసినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఎంతో ప్రసిద్ధమైన ఈ క్షేత్రంలో స్వామివారికి తూర్పు వైపున ద్వారబంధము లోపల స్వామి పుట్ట ఉన్నది. ఇది ఎవరు నిర్మాణం చేసింది కాదు. స్వామివారు ఈ పుట్టలో సర్ప రూపంలో కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం. ఈ పుట్టను దర్శనం చేసుకోవడానికి దేవస్థానం వారు ఒక అద్దాన్ని ఏర్పాటు చేశారు. ఈనాటికి ఈ పుట్టలో సర్పం ఉంటుంది. ఈ సర్పం రాత్రివేళలో ఆ పుట్టలోకి ప్రవేశించి ఉదయాన్నే బయటకు వెళ్ళిపోతుంది. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చాలామంది ఉన్నారు. సుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని స్థానికులు నమ్ముతుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి శ్రీరాముని కృపను పొందగలరు.